రాజేష్ గారు, మీరు చెప్పండి, నిన్న మాట్లాడిన జగన్ వ్యాఖ్యలు బీజేపీ ఎలా చూస్తుంది సార్? ప్యానెల్లో ఉన్న పెద్దలు అయ్యప్ప గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, మీకు వైకే టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. 2024 సంవత్సరం ఈ ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో అద్భుతమైన మెజార్టీతో గెలిచినాక ప్రజల సంక్షేమము, ప్రజల యొక్క బాగోగులు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారైనా, పైన ఉన్న నరేంద్ర మోడీ గారైనా, ఇవే మేము చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయిన తర్వాత పూర్తిగా అభద్రతా భావంలోకి వెళ్ళిపోయినాడు. ఇంకా 2 సంవత్సరాలైనా ఆ అభద్రతా భావం నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇప్పుడు ఉన్న క్యాడర్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి, లేకుంటే ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించాలి, అదే కాన్సెప్ట్తో ఆ పార్టీ నాయకులు పనిచేస్తారు. ప్రజల యోగక్షేమాలు వీళ్ళకి పట్టవు, ప్రజల అభివృద్ధి పట్టదు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నది ఎవరు? కూటమి ప్రభుత్వం. మీరు అటువంటి వాళ్ళని భయాందోళనకు గురి చేసి, లేనిపోని అపోహలు సృష్టించి, ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అనే ప్రచారం తప్ప ఏమీ జరగదండి. అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది ఈ రాష్ట్రంలో. 2 సంవత్సరాలు మనం చూసాం. సర్ అనేది ఒక ఎన్నికల సంస్కరణలో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు. సర్ అనేది మన రాష్ట్రంలో ఒకటే కాదు, ఒకేసారి దాదాపు అంటే 19 రాష్ట్రాల్లో 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఇది స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థ, ఎన్నికల సంఘం చేసే పని. దీంట్లో ఏముంటాయి? కొత్త ఓట్లు వస్తే తప్పేముంది? ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన యువకులకు అవకాశము, వాళ్ళందరూ కొత్త ఓటరు నమోదు కావాల్సిందే. ఈ మైగ్రేటెడ్ ఉన్నారు, అవి తొలగిస్తాము తప్పకుండా, అది వెళ్ళిపోతాయి. అది మనం తొలగించేది కాదు, ఇంకోటి కాదు, వాళ్ళ సంస్థ, ఎన్నికల సంస్థ ఆ పని చేస్తుంది. దాంట్లో తప్పేముంది? లేకుంటే డబుల్ ఓటర్స్, ఎక్కడన్నా ఉన్న ఓటర్లు తొలగిస్తారు, లేకుంటే డెత్ అయిన ఓటర్స్ను తొలగిస్తారు. అలాగే ఉంటే వీళ్ళ చేసిన పని దొంగ పని మనం చూసాం. తిరుపతి బై ఎలక్షన్స్ జరిగితే బస్సులు వేసుకొని వచ్చి పుంగనూరు నుంచి, లేకపోతే పీలేరు నుంచి, లేకపోతే మదనపల్లి నుంచి జనాలను తీసుకొచ్చి ఓటర్గా ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఓట్లు వేయించుకున్నారు, కానీ ఎక్కడ బద్వేల్లో జరిగినా అదే పని చేశారు, లేకపోతే నెల్లూరు జిల్లాలో జరిగినా అదే పని చేశారు, తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగిన అదే చేశారు. ఈ ఓట్లన్నీ ఎక్కడ తొలగిపోతాయో అనే ఒక భయంలో ఉండాలి. ద్వంద్వ ఓట్లు ఉండేది తప్పుడు విధానము. ఆ విధానాన్ని తొలగించాల్సిందే. అది ఎన్నికల సంఘం చేస్తుంది. దాంట్లో మనం కానీ పాత్ర ఏముంటుంది? మనది రాజకీయ పార్టీల పాత్ర ఏముంటుంది? మనం BLA1 అసెంబ్లీకి ఒకరిని నియామకం చేసుకోవచ్చు, బూత్కి ఒకరిని BLA2 బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఒకరిని పెట్టుకోవచ్చు. ఆ BLOలతో సమన్వయం చేసుకొని మనం వాళ్ళ వెంబడి వెళ్ళి ఆ ఇల్లు మ్యాపింగ్ చేసి, ఈ ఇంట్లో ఓట్లు ఎన్ని ఉన్నాయి, అవి సక్రమమా అక్రమమా, అవి అక్రమం అయితే తొలగించమని మనం చెప్తాము, సక్రమం అయితే ఉంచమని చెప్తాము. దీంట్లో తప్పేముంది? అన్ని రాజకీయ పార్టీలు, దీంట్లో వైఎస్ఆర్ ఉండొచ్చు, టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎవరైనా BLA1గా మనం నియామకమవుతాము, BLA2గా నియామకమవుతాము, BLOs ఉంటారు, EROs ఉంటారు. మనకి ఏదన్నా దీంట్లో అనుమానం కలిగితే మనము పై అధికారికి మనం ఫిర్యాదు చేయొచ్చు, దాన్ని వెంటనే రెక్టిఫై చేస్తారు. ఇంకా మీకు అనుమానం ఉంటే సమయం ఉంటుంది, దీన్ని మనము ఛాలెంజ్ వేయడానికి కోర్టులు ఉన్నాయి, మనకు న్యాయ అధికారులు ఉంటారు, అన్నీ ఉన్నాయి. దీంట్లో ఎటువంటి మాయా మర్మము లేదు, లేకపోతే ఎవరినో మొబ్బె పెట్టాలనో, ఒక రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకాలనో ఎన్నికల సంఘానికి ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ సర్ అనేది ఈరోజు ఏదో కొత్తగా తెచ్చింది కాదు. ఎన్నికల సంఘం దాదాపు 2003, 2004, 20 సంవత్సరాల క్రితమే ఈ సంస్కరణ మొదలు పెట్టారు. అప్పుడు జరిగింది. తర్వాత మరి ఇప్పుడు అదే ఓటర్ లిస్ట్తో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు, ఇండ్లు మ్యాపింగ్ చేసుకుంటాము. ఎక్కడైతే మనకు డిఫాల్ట్ ఉన్నాయో, అనుమానం వచ్చిందో, మనం ఏజెంట్లుగా మనము వాళ్ళకి చెప్పొచ్చు, ఆ ఓటుని తీసేయచ్చు, ఆ ఓటుని ఎక్కించవచ్చు. లేకపోతే 3 రకాల ఆప్షన్లు ఉంటాయి, ఫారం 6, ఫారం 7, ఫారం 8. ఈ రూపంలో 3 మనం ఫిల్ చేసి మన ఓటును మనం సక్రమంగా వినియోగించుకొని మన ఓటు
ఉందా లేదా అని చూసుకునే బాధ్యత ఈవెన్ గా రాజకీయ నాయకత్వం నుంచి సామాన్య పౌరుడు వరకు ప్రతి ఒక్కరికి ఉండేవి. ఈయన ఇవన్నీ మర్చిపోయి ఏదో ఇక్కడ అభివృద్ధి జరిగిపోతుంది, ఇంకా నన్ను పట్టించుకునేవాడు లేడు, ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవుతుంది, వేగంగా అభివృద్ధి జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వము 3 పార్టీల కలయిక అద్భుతంగా పనిచేస్తున్నారు, ఇంకా వీళ్ళని మనం విడదీయరాని బంధం ఏర్పడింది. ఎందుకంటే అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళం మనమంతా, రాజకీయ ప్రయోజనాల కోసం మేము పనిచేయడంలే, కలవడంలే. ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలని పనిచేసే పార్టీలు 3. అందుకోసమే ఈ రోజు అహర్నిశలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు. ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళే దగ్గరుండి చూసుకొని ఈ రోజు ముందుకు పోతుంది ప్రభుత్వము. అటువంటి దాని మీద ఏదో లేనిపోని వాళ్ళు చేసిన భయభ్రాంతులు, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు, 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన భూ కబ్జాలు అయితేనేమి, లేకపోతే స్కాములు, ఇవన్నీ తప్పించుకోవాలంటే ఏదో ఒకటి నింద వేయాలా వీళ్ళ మీద, ఆ పార్టీని వ్యక్తిగతంగా దూషించాలా, వ్యక్తిగతంగా బదనాం చేయాలనే ఒకే ఒక తలంపుతో ఈ రోజు పనిచేస్తుంది ఆ పార్టీ. అంత తప్ప వాళ్లకు ఈ దేశ ప్రయోజనాలు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలు వాళ్ళకు అవసరం లే. కేవలం రాజకీయ స్వార్థం కోసం ఎప్పుడెప్పుడు అధికారంలోకి మనం ఎక్కాలా, ఎప్పుడెప్పుడు పీఠం అధిరోహించాలా అనే ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు పనిచేస్తున్నారు. అది కుదరదు.